అనకాపల్లిలో జీవీఎంసీ కార్యాలయం వద్ద కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. గత 7 నెలల నుంచి అరాకొరా జీతాలు ఇస్తున్నారని, 2 నెలల నుంచి పూర్తిగా జీతమే ఇవ్వలేదంటూ ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ చెత్త తరలింపు వాహనాలను పారిశుద్ధ కార్మికులు అడ్డుకున్నారు. అధికారులు శ్రామికుల యొక్క అవస్థలు వారి యొక్క బాధలను గుర్తించి స్పందించాలని అధికారులు మనవి చేస్తున్నామండి. సకాలంలో జీతాలు చెల్లించట్లేదు, పని మాత్రం చేయమని చెప్పి అందరినీ ఒత్తిడి చేస్తున్న వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. అయితే మేము కొంతమంది ఏంటంటే వారి భవిష్యత్తు ఏమిటో తెలియక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పనుల్లోకి వచ్చామండి, బతుకు తెరువు నిమిత్తం. అయితే ఆకలి దప్పుల బాధలతో ఉన్నటువంటి ఈ శ్రామికులకు మీరు అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లిస్తారని మనం చేస్తూ, అలాగే వారికి జీతంలో కట్ చేస్తూ మీరు పిఎఫ్ ఈఎస్ఐ నెంబర్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు తెలియజేయలేదు. అయితే ఈ పిఎఫ్ ఈఎస్ఐ అనేది కట్ అవుతుంది, కానీ జీతం అది ఎంత కట్ అవుతుంది, దాని తాలూకు వివరాలు కానీ దాని తాలూకు డీటెయిల్స్ కానీ మాకు ఎటువంటివి తెలియవు. ఈ విషయం ఆధారాలుగా మా సిఐటి ద్వారాగా మిమ్మల్ని అధికారులని మనవి చేస్తూ అడుగుతున్నాం. గత 3 నెలలుగా ఈ నెలతో 3 నెలలుగా మాకు జీతాలు చెల్లించలేదండి. దయచేసి మాకు చెల్లిస్తారని మనం అయినా సరే కాంట్రాక్టులు ఎటువంటి స్పందనకు వారు స్పందించట్లేదు. కనుకనే మేము ఈ విధంగా పోరాటం మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? గత నిన్న ఈ రోజు 2 రోజులుగా చేస్తున్నామండి. ఎవరన్నా వచ్చారు? మరి ఎవరో రాలేదు, దాని గురించి ఎవరో స్పందించలేదండి. అనకాపల్లి జూన్ 7 మాట్లాడుతున్నాం సార్. గవర్నీయులైన కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము గత 2 నెలల నుండి మాకు శాలరీస్ లేవు. మేము అద్దెంట్లో ఉంటున్నాం అన్నమాట. పిల్లలతోని మేము ఎలా తినాలో ఎలా ఉండాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నాం సార్. అధికారులు స్పందించి వెంటనే మాకు బకాయి పన్నులు చెల్లించాలని, మాకు ఈఆర్సీ పిఎఫ్ కటింగ్ అవుతుంది అంటున్నారు, అవి కూడా రసీదులు ఇచ్చి మాకు కటింగ్ చేస్తాం అంటున్నారు, రసీదులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు పని భద్రత కూడా కలిగించాలని మేము అధికారులకి కోరుకుంటున్నాం. తర్వాతలేమో మాకు మా పక్షాన మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా మాట్లాడడానికి అధికారులు ముందుకు రావట్లేదు. మాకు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. మా పని ఎప్పుడు ఉంటారో ఎప్పుడు తీసేస్తారో కూడా భద్రత లేదంటున్నారు. సో అందుకే అధికారులు ఇది స్పందించి వెంటనే మాకు పారిశుద్ధ కార్మికులకు పక్షాన న్యాయం మాట్లాడాలని అధికారులకి మనవి చేసుకుంటున్నాం. తర్వాత